ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారంటే ఆయన చెప్పిందే చెప్తూ ఉంటాడు, పాడిందే పాట అంటాడు. చంద్రబాబు నాయుడు దోషి అంటాడు, చంద్రబాబు నాయుడు ఏం చేయలేదంటాడు, చంద్రబాబు నాయుడు ఏస్ట్ అంటాడు. చంద్రబాబు నాయుడు ఊసరు వెళ్ళి కూడా సిగ్గుపడేలా చంద్రబాబు మాటలు ఉన్నాయంటాడు. చంద్రబాబు ఒక దోషి అంటాడు. చంద్రబాబు లాంటి వ్యక్తిని ఇంతవరకు చూడలేదంటాడు. ఏదో మన జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ను మొత్తం అభివృద్ధి చేసిన మాది, సర్వేలు చేసిన మాది, భూ సర్వేలు నేనే చేశాను, ఈ భారతదేశంలో ఇండియాలో ఎవరూ చేయలేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు. ఆయన చెప్పే మాటలకు ఆయన చేసే శాస్త్రకు ఏమీ సంబంధం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటి ఒక విధంగా ఉంటాయి, చేసేటి ఒక విధంగా ఉంటాయి. దీనికి దానికి ఏ సంబంధాలు ఉండవు. ఆయన రీసర్వే చేశాను, నేనే మొత్తం చేశాను అంటే ప్రజలు మీకెందుకు అధికారం ఇచ్చి 11 సీట్లు కూర్చోబెట్టారో అర్థం కాలేదు. ఇంకా మీరు చేసిన ఈ విధ్వంస పాలన నుంచి ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళుతూ ఉంది. ఒక పక్క అమరావతి, మరోపక్క పోలవరం, మరోపక్క విశాఖపట్నంలో గూగుల్ కంపెనీలు ఒక సైడు, డెవలప్మెంట్ ఒక సైడు, సంక్షేమ పథకాలు ఒక సైడు, 4,000 రూపాయలు పింఛను, ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పింఛన్ 4,000, అన్ని పథకాలతో ముందుకు వెళుతూ ఉన్నారు. ఇంకా స్కూలు పిల్లలకు కావచ్చు, రైతులకు కావచ్చు, అన్ని పథకాలు కూడా చంద్రబాబు నాయుడు చేసుకుంటూ ముందుకు పోతున్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఏమేమి చేస్తున్నాడు అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన జగన్మోహన్ రెడ్డి గారు నేడు సమగ్ర భూ రీసర్వే మహాయజ్ఞం, నేడు దుష్టాచారం, నేడు క్రెడిట్ చోరీ. ఏనాడైనా భూ సర్వే గురించి ఆలోచించావా? మేము చేసిన పనిని నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావు. ఊసరు వెళ్ళి కూడా సిగ్గుపడేలా చంద్రబాబు మాటలు. భూమండలంపై ఇంతటి క్రెడిట్ చోరుడు ఇంకెవడూ ఉండడు. మేము ఇన్ని సర్వేలు చేస్తే ఆ సర్వేను మొత్తం చంద్రబాబు నాయుడు గారు తనదిగా చెప్పుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఊసరు వెళ్ళి కూడా సిగ్గుపడేట్టుగా ఉంటుంది అనేది మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నాం, ఉద్యోగులతో మేము చేసిన ప్రతి ప్రయత్నం ఒక రికార్డ్, కోట్ల సంఖ్యలో రాళ్ళు నాటినాం, భూములు శాశ్వతం పరిష్కారానికి కూడా మేము చూపించాం, దేశంలో 100 ఏళ్ల తర్వాత చేపట్టిన మహాయజ్ఞం ఈ సర్వే అనేది కూడా అంటున్నారు. ఇంకా మాట మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, మేము హెలికాప్టర్లు, విమానాలు అన్నీ పెట్టి పట్టాదార పాస్ పుస్తకాలు అన్నీ కూడా ఒక పద్ధతిలో చేశాం అనేది కూడా చెప్తుంది. సచివాలయంలోని రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభించాం, ఎన్నికల నాటికే 17,461 రెవెన్యూ గ్రామాలకు గాను 6,800 గ్రామాల్లో సర్వే పూర్తి చేశాం అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, సీఎం స్థానంలో ఉన్న మనిషి అబద్ధాలు ఆడుతున్నాడు, ఆయన మా నాన్నకు సమకాలికుడు, ఆయన కుమారుడు వయసులో ఉన్న నాతో పోటీ పడలేక పోతున్నారు, నేను చేసిన దానిపై క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారు, ప్రజలను నమ్మించేందుకు ఒక అబద్ధాన్ని ఈ స్థాయిలో గ్లోబల్ ప్రచారం చేయడం ధర్మమేనా? ప్రజల జీవితాలతో చెలగాటమాడడం న్యాయమేనా? చంద్రబాబు ఒక్కసారి తన గుండెలపై చెయ్యి వేసుకొని ఆలోచించాలని కోరుతున్నా అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఎలా ఉందంటే, నేను చేసినట్టు అన్నీ కరెక్టే, ప్రజలు నాకు ఓట్లు ఎందుకు వేయలేదని ప్రజలను అడుగుతున్నాడు. నేను చంద్రబాబు నాయుడు లాంటి ఊసరవెల్లి లాంటి చంద్రబాబు నాయుడిని ఇంతవరకు చూడలేదు, చంద్రబాబు నాయుడు చేసేటివన్నీ నేను చేసినట్టు గొప్పగా చెప్పుకుంటున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకా సల్మాన్ హత్య కేసులో కూడా చంద్రబాబు దోషి అని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద నిప్పులు చెల్లురేగుతున్నారు. రాష్ట్రంలో రెట్టబుక్కు రాజ్యాంగం నడుస్తుంది, జూదం చట్టబద్ధమా? చంద్రబాబు సర్కార్పై జగన్ మండిపడుతున్నారు. సంక్రాంతి రోజు టీడీపీ వాళ్ళు, ఎమ్మెల్యేలు దగ్గరుండి కోడిపందాలు ఆడిచ్చారు, చేతులు మారినాయి, జూదాల్లో 2,000 కోట్లు చేతులు మారినాయి, బాబు, ఎమ్మెల్యేలు, పోలీసులు వాటాలు పంచుకున్నారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంటుందంటే, లిక్కర్ స్కామ్లో తనకు వచ్చిన
డబ్బులు అందరూ సీఎంలు అలాగే పంచుకుంటారని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటారు. లిక్కర్ స్కామ్లో 1000 కోట్లు 3500 కోట్లు తనకు వచ్చినాయి కదా, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే చేసుకుంటారని అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు 4 తడవల సీఎం అయిన వ్యక్తి. ఆయనకు మంచి చెడు అన్నీ తెలుస్తాయి. అప్పుడు ఘోరాలు చేసిన ఇప్పుడు నీతులు చెప్తున్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చెప్తున్నారంటే ఆయన నేను రీసర్వేలు చేశాను, ఘనకార్యాలు చేశాను అని చెప్పుకుంటూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మొత్తము రైతులకు మేలు చేయాలన్న సంకల్పంతో భూములు సమగ్ర సర్వే మహాయజ్ఞంలో చేశాను. రీసర్వే తర్వాత రైతులకు భూ వివాదాలు ఉండకూడదని, శాశ్వత హక్కుల పత్రాలు ఇవ్వాలని యజ్ఞం కష్టపడాను అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సొంత భజన చేసుకుంటున్నారు. అసలు విషయం ఏమిటంటే ఆయన యజ్ఞం ఫలితాన్ని 8.75 లక్షల మంది రైతులు అనుభవిస్తున్నారు. సర్వేలు సరిగా లేక, భూ విధాలు లేక తన బొమ్మ వేసుకోవడం, ఎవరి భూమి ఎవరిదో తెలియక రీసర్వేలలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ భూములు సర్వేలు చేసి ఈ రాష్ట్రమంతా 8.75 లక్షల మందికి సమస్యలు తీసుకొచ్చాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని నేను మహావిజ్ఞం చేసినట్లు కూడా కలరింగ్ ఇచ్చుకుంటున్నారు. పైగా బాబుకి ఏం తెలియదని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే రీసర్వేకి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సీఎంగా ఉన్నప్పుడే ఆయన ప్రయత్నించాడు. ఎందుకంటే భూముల సర్వే పేరుతో రీసర్వే పేరుతో జరిగింది ఏమిటి? అది సమస్యలను పరిష్కరించడమా, కొత్త సమస్యలను సృష్టించడమా? జగన్ చెప్పుకున్నట్లు అవి గొప్పల, రైతులు మిగిలిచ్చిన తిప్పల. ఆయన హయాంలో రీసర్వే జరిగిన 6680 గ్రామాల్లో ఏ రైతుని అడిగినా ఈ ప్రశ్నకు సమాధానం చెప్తారు. అప్పుడు జగన్ కారణంగా తలెత్తిన సమస్యలను కూటమి సర్కారు కూడా పరిష్కరించలేకపోతుంది. రీసర్వే కారణంగా కొత్త సమస్యలు తలెత్తుతున్నాయని ఏకంగా 8,75,986 మంది పిటిషన్లు సమర్పించారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ సర్వే వల్ల ఇప్పటికీ కూటమి ప్రభుత్వం కూడా వాటిని సవరించలేకుంది. ఎవరి భూమి ఎవరో తెలియదు. ఈ రీసర్వే చేసిన జగన్మోహన్ రెడ్డి గారు నేను గొప్ప చేశానని సొంత భజన చేసుకుంటున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు. అసలు విషయం ఏమిటంటే ఆయన యజ్ఞం ఫలితాన్ని 8,75,986 మంది రైతులు అనుభవిస్తున్నారు ఇప్పటికీ. ఏంది ఇది అవుతాయి? ఇంకా ఏమంటున్నాడంటే ప్రతీకార రాజకీయాలు ఎలా ఉంటాయో 3 ఏళ్ల తర్వాత అర్థమవుతాయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మీరు 3 ఏళ్ళు ఆగండి, వాళ్ళకి సుక్కలు చూపిస్తా అని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలతో చెప్తున్నాడు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని విజయసాయి రెడ్డి గారు ఏమంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేత కళ అని చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ రీసర్వేలు అరాచకాలకు కూటమి ప్రభుత్వం కూడా ఇప్పుడు దాన్ని సవరించుకోలేకుండా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో రైతులు చాలా మంది అనుభవిస్తున్నారనేది కూడా తెలిసిన విషయమే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.